తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి సారించారు. లోక్సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారంలో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ జగిత్యాల వెళ్తారు. ఉదయం 11:15 జగిత్యాలలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్ని కవర్ చేసేలా ఈ సభను ప్లాన్ చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, గోమాసే శ్రీనివాస్ అభ్యర్థులను మోదీ ఆశీర్వదిస్తారు. సభకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. 3 నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణను చేసినట్లు తెలుస్తోంది. ఈ సభ తర్వాత మధ్యాహ్నం 1:30 హైదరాబాద్ కు ప్రధాని మోదీ తిరుగు పయనమవుతారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కర్ణాటక పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సందీప్, కేంద్రంలో వరుసగా 3వసారి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న బీజేపీ ఉత్తర తెలంగాణపై గురిపెట్టిందని చెప్పొచ్చు. అయితే గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రంలో దాదాపు 4 స్థానాల్లో గెలుపొందింది. అందులో ఉత్తర తెలంగాణ నుండి ఇటు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గెలుపొందింది. అయితే ఈసారి కూడా పట్టు బిగించేందుకు కూడా ఇటు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి మాత్రం మోడీ శ్రీకారం చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇటు అన్ని జిల్లాలకు, ఇటు కరీంనగర్ తో పాటు పెద్దపల్లి, ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు సమీప ఇటీవలనే 4వ తేదీన ఆదిలాబాద్ లో సభ నిర్వహించిన మోడీ ఇటు ఎన్నికల నోటిఫికేషన్ దాదాపు ఖరారైన అనంతరం మాత్రం మూడు సభగా చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు నిజామాబాద్ పార్లమెంటు, కరీంనగర్ తో పాటు ఇటు పెద్దపల్లి పార్లమెంట్ కు సంబంధించిన మధ్యలో ఉన్న జైత్యాలను ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ దాదాపు అన్ని జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే దాదాపు పూర్తి స్థాయిలో ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి మోడీ రాజ్భవన్ నుంచి బయలుదేరి ఇటు 10:15 వరకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చేరుకుంటారు. అయితే దాదాపు 11:15 జైత్యాలకు చేరుకోనున్న మోడీ గంట 15 పాటు జైత్యాల్లో ప్రసంగం చేయనున్నారు. అయితే దాదాపు 11:30 నుంచి 12:20 వరకు కూడా జైత్యాల భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 మాత్రం జైత్యాల నుంచి బయలుదేరిన మోడీ ఇటు 11:30 బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అనంతరం మాత్రం కర్ణాటకకు ప్రత్యేక విమానంలో ప్రయాణం చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు ఎన్నికల శంఖారావానికి 3 పార్లమెంట్ నియోజకవర్గాలకి శంఖారావాన్ని పూరించే ఉన్న ప్రధానమంత్రి మోడీ అభ్యర్థుల ఖరారులో మాత్రం మిగతా పార్టీల కంటే ముందున్న బీజేపీ అయితే ఇప్పటికే కరీంనగర్ తో పాటు నిజామాబాద్ అభ్యర్థులను సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న బండి సంజయ్ తో పాటు ధర్మపురి అరవింద్ ప్రకటించారు. అయితే ఇదే పెద్దపల్లిలో మాత్రం గోమాసే శ్రీనివాస్ కు అవకాశం కల్పించారు. అయితే జైత్యాలో ప్రతిష్టాత్మకంగా దాని కొరకు మాత్రం పూర్తి గీతా విద్యాలయం గ్రౌండ్ మాత్రం సభ కొరకు ఏర్పాటు పూర్తి చేశారు. అయితే దాదాపు అరవింద్ ఇప్పటికే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇప్పటికే 2 సార్లు కూడా ఇటు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే దీనికి సంబంధించిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు మోరుపల్లి సత్యనారాయణరావుతో పాటు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు భోగశ్రావళి అధ్యక్షతన మాత్రం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అయితే దీనికి జన సమీకరణకు అనువుగా ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే కేంద్ర బలగాలు ఇప్పటికే సభ స్థలిని తమ ఆధీనంలో తీసుకున్న నేపథ్యంలో మాత్రం ప్రధాన సభ జరిగే ప్రాంతంతో పాటు హెల్త్ పరిసరాల్లో ఇప్పటికే హెలికాప్టర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే జైత్యాల జిల్లాలో మాత్రం జైత్యాల కొరట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రం నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉండగా ధర్మపురి సెగ్మెంట్ మాత్రం పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. 2 శాసనసభ సెగ్మెంట్లలోని 4 మండలాలు కరీంనగర్ పార్లమెంట్ లో ఉండడంతో మాత్రం జన సమీకరణకు అనువుగా ఉంటుందని కూడా ఇటు జైత్యాలను ఎంచుకోవడం జరిగింది. అయితే దాదాపు ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో మాత్రం జిల్లా ఎస్పీ సంతృప్తి ఆధ్వర్యంలో మాత్రం భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు దాదాపు 8 జిల్లాల నుంచి కూడా 1600 మంది అధికారులను సిబ్బందిని కూడా భద్రతకు వినియోగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే
భద్రత ఏర్పాటు జిల్లా ఎస్పీ అదనపు ఎస్పీ స్థాయి అధికారులతో పాటు దాదాపు డిఎస్పీలు సిఏలు ఎస్ఐలతో పాటు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 రోజుల ముందే పూర్తి స్థాయిలో ఇటు అధికారులకు కూడా భద్రత సిబ్బందిని కూడా జైత్యాలకు చెప్పించిన పరిస్థితి ఉంది. అయితే ఎలిసియాడ్ స్థలానికి మాత్రం ఎవరిని కూడా అనుమతించే ప్రసక్తి లేదంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అక్కడ ఎలాంటి సిగ్నల్ రాకుండా జామాను కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రాంతాల్లో కూడా రోడ్ క్లియరెన్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ ప్రధానమంత్రి మోడీ నేపథ్యంలో కూడా కొంత ఇబ్బందికరంగా విషయం చెప్పచ్చు. అయితే ఇటు 10వ తరగతి పరీక్షలు ఈ రోజే ప్రారంభమవుతున్న నేపథ్యంలో మాత్రం జిల్లా పోలీసు మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు అనేది విధించారు. అయితే జగిత్యాల సరౌండింగ్ దాదాపు 5 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ట్రాఫిక్ ను మళ్లించడం జరుగుతుంది. అయితే ఈ జగిత్యాల ప్రాంతానికి సంబంధించి పరిసర వాళ్ళకెళ్లి జగిత్యాలకు వచ్చే విద్యార్థులకు మాత్రం ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత తాను అంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి అయింది. అయితే ఎన్నికల ఇటు ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో మాత్రం 10వ తరగతి విద్యార్థులు మాత్రం పరీక్ష కేంద్రాల వద్దకు ముందే చేరుకోవాలని కూడా సూచించిన పరిస్థితి అవుతుంది. ఏదేమైనప్పటికీ ఉత్తర తెలంగాణలో పట్టు బిగించేందుకు కూడా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే మోడీ సభ విజయవంతం చేసే దిశగా కూడా ఇటు బీజేపీ నేతలు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీని మరికాసేపట్లో దాదాపు 11:15 మాత్రం మోడీ సభలో పాల్గొని 11:45 మాత్రం మోడీ ప్రసంగం ప్రారంభించే ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సందీప్, గోపి, అంటే ఈ సభకి సుమారు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? దాదాపు సందీప్ అయితే ఈ నేపథ్యంలో దాదాపు 3 రోజుల నుంచి కూడా బీజేపీ శ్రేణులు మాత్రం పూర్తి స్థాయిలో కేంద్ర జైత్యాలపై దృష్టి పెట్టారు. ప్రధానమంత్రి సభను విజయవంతం చేసే దిశగా మాత్రం ఇటు పెద్దపల్లితో పాటు కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించిన బీజేపీ శ్రేణులతో పాటు కార్యకర్తలు కూడా తరలించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పి దాదాపు 2 లక్షల పైచీకే కార్యకర్తలతో జనాభాతో ఈ ప్రసంగాన్ని చేసే విజయవంతం చేయాలని చెప్పేసి కూడా బీజేపీ యోచిస్తున్న పరిస్థితులు మాత్రం ఇప్పటికే జన సమీక్షలో కూడా ఆయా ప్రాంతాల నుంచి కూడా జనాలు ఇటు ప్రజలు కూడా తరలించేందుకు కూడా కార్యకర్తలు తరలించేందుకు కూడా బీజేపీ శ్రేణులు మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మరి దాదాపు ఇప్పటికే ఆయా గ్రామాల నుంచి జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు దేశాలను తరలించేందుకు కూడా ఇప్పటికే ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయని చెప్పవచ్చు. దాదాపు 10 గంటల వరకే సభా స్థలికి కూడా అందరూ చేరుకునే విధంగా కూడా ఇటు బీజేపీ ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో మాత్రం దాదాపు 1 గంట ముందే జన సమీకరణ పూర్తిగా సభ ప్రాంగణం నిండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే అక్కడ దాదాపు భారీ కేంద్ర బలగాలతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాత్రం కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు అసౌకర్యం కలగకుండా కూడా పోలీసులు దృష్టి పెట్టారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ గోపి.